అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఇతరులకు సేవ చేయడం జీవితంలో అంతర్భాగం కావాలి. సర్వేజన సుఖినో భవంతు అనేది మౌలిక సూత్రమని పేర్కొన్న మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. గిరిజనుల జీవన విధానాన్ని, సంస్కృతి సంప్రదాయాలను దగ్గరగా గమనించారు. కొదమ పంచాయతీ లొద్ద ప్రాంతాన్ని సందర్శించిన పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. వెట్టి చాకిరీ వలన సమాజంలో పెక్కు దుష్పరిణామాలు. వెట్టి చాకిరీ రహిత సమాజం రావాలన్న ఉప కార్మిక కమిషనర్ ప్రసాద్ రావు. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ ఓటర్లు భాజపాకు పట్టం కట్టారు. ఘన విజయాన్ని అందించారు. కమలదళం హోరులో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కొట్టుకుపోయింది. మరోసారి అధికారంలోకి రావాలనుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆశలకు భాజపా గండి కొట్టింది. ఆప్ అధినేత కేజ్రీవాల్ సహా పలువురు పార్టీ పెద్దలకు ఓటమి తప్పలేదు. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లోనూ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. కనీసం ఒక్క స్థానంలోనూ ఆధిక్యం సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. శ్రీ నరేంద్ర మోదీ జిందాబాద్. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవరుచుకోవాలని, సేవ కూడా జీవితంలో ఒక భాగం కావాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. కొత్తవలస మండలం మంగళపాలెంలో జరిగిన శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ 27వ వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ సేవలను ప్రశంసించారు. ఒక మారుమూల ప్రాంతంలో పల్లె ప్రజలకు ఇటువంటి సేవా కార్యక్రమాలను అందిస్తున్న జగదీష్ బాబును అభినందించారు. ఇతరులకు సేవ చేయడం, కష్టసుఖాలను తోటివారితో పంచుకోవడం మన భారతీయ హైందవ సంస్కృతిలోనే ఉందని అన్నారు. సర్వేజన సుఖినో భవంతు అన్నది మన మౌలిక సూత్రమని పేర్కొన్నారు. కష్టపోయినా, నష్టపోయిన వారిని, సమాజంలో అట్టడుగు దయనీయ స్థితుల్లో ఉన్నవారిని, ఆపదలో ఉన్నవారిని, అన్యాయానికి గురైన వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని చెప్పారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు, సమాజానికి ఎల్లప్పుడూ కృతజ్ఞులై ఉండి సేవ చేయాలని సూచించారు. ఇతరులకు సేవ చేయడం కూడా మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని కోరారు. మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు, మనం పెంచి పెరగడానికి అంతా కూడా కారకులైన ఉపాధ్యాయులు, లేకపోతే మనకు సహకరించిన యొక్క ఇరుగు పొరుగు వారు, అలాగే సమాజము, వీటిని తిరిగి మనం తిరిగి ఇవ్వాలి. నేను ఇందాక చెప్పాను కదా, అమెరికా వెళ్ళేవాళ్ళు చాలామంది అమెరికా వెళ్తుంటారు. రాబోయే రోజుల్లో అమెరికాలో ఉన్నవాళ్ళు ఇక్కడికి రాబోతున్నారు, అది తెలుసుకోండి. మనం అది అమెరికాకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అన్నీ కావాల్సిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అంతా మన దేశంలో ఉంది. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద ఈ సాంకేతిక సంస్థలందరికీ సీఈఓలు చూడండి, ముఖ్య కార్యనిర్వహణ అధికారులు భారతీయులుగా ఉంటున్నారు, తెలుగు వాళ్ళుగా ఉంటున్నారు. సత్యానాదాల దగ్గర నుంచి అంటే మన తెలుగు వాళ్ళలో, మన భారతీయుల్లో, ఈ నేలలో, ఈ భూమిలో, ఈ ఆకాశంలో, ఈ నీటిలో, ఈ వాయువులో అంతర్లీనంగా అంతటి శక్తి, అంతటి తెలివితేటలు నిబిడీకృతం ఉన్నాయి. వాటిని గుర్తించి, వాటిని ప్రోత్సహించి పైకి తీసుకురావాలి. సో అందుకే నేను అమెరికా వెళ్ళే వాళ్ళకి కూడా చెప్తున్నాను, గో, యూ వాంట్ టు స్టిల్ గో ల్యాండ్, నేర్చుకో, ల్యాండ్ సంపాదించుకో అండ్ రిటర్న్. మన తిరిగి దేశానికి వచ్చి సమాజానికి ఏదైనా మేలు చేయి అనేది నేను మామూలుగా అందరికి యువతరానికి అంతా కూడా ఇచ్చేయండి పిలుపు. దాన్ని ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సిన అవసరం అంత ఉంది. అప్పుడే జీవితానికి నిజంగా ఒక సార్థక్యత ఏర్పడుతుంది. నేను యుఎస్ రిటైర్డ్ అంటే ఇప్పుడు కొత్తగా చెప్పారు, ఇవాళ ఎవరో జోకేశాడు, మా అమ్మాయి యుఎస్ రిటైర్డ్ అంటే యుఎస్ నుంచి రిటైర్డ్ అని. యుఎస్ రిటైర్డ్ అంటే యుఎస్ పై చదువుకొని వచ్చిందని ఒక అర్థం, యుఎస్లో ఉండి పంపివేయబడిందని చెప్పని చూస్తున్నాం మనం. రాబోయే రోజుల్లో ఈ యొక్క ధోరణి ప్రపంచం అంతా కూడా పెరుగుతుందని చెప్పి నాకు భయం వేస్తుంది. అందువల్ల మనం వాటి మీద ఆశ పెట్టుకోకుండా మన దేశంలో ఉండే సౌకర్యాలను, మనకు దగ్గరగా ఉండే వాటిని మనం ఉపయోగించుకొని మనము తిరిగి సమాజానికి కొంత సేవ అందించే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా జీవితంలో దాన్ని ఒక అంతర్భాగం చేసుకోవాల్సినప్పుడే
ఆ జీవితానికి ఒక అర్థం వస్తుంది. సంస్కృతి సాంప్రదాయాల పట్ల మక్కువ గల పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ గిరిజనులతో ఒకరోజు గడిపి వారి జీవన విధానాన్ని, సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకోవాలని అనుకున్నారు. ఇందులో భాగంగా సాలూరు మండలం కొదమ పంచాయతీ లొద్ద ప్రాంతాన్ని ఈరోజు సందర్శించారు. అచ్చట గిరిజనులతో మమేకమై వారి జీవన శైలిని పరిశీలించారు. ముఖాముఖి మాట్లాడారు. వారి సాంప్రదాయిక వస్త్రధారణ, వస్తు వినియోగం గురించి తెలుసుకున్నారు. తీసుకునే ఆహారం విధానాలను పరిశీలించారు. గిరిజనులు పండించే పంటలు, వాటిని వినియోగించే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. కొంత దూరం ద్విచక్ర వాహనం పైన, కొంత దూరం ట్రెక్కింగ్, వాకింగ్ చేస్తూ వాటర్ ఫాల్స్ వద్దకు జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ చేరుకున్నారు. అచ్చట ఆహ్లాదకరమైన వాతావరణానికి ఎంతో అనుభూతి పొందారు. గిరిజనులతో మమేకమైన రోజున తీయని మధుర జ్ఞాపకంగా మిగులుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. లొద్ద ప్రాంతంలో పర్యాటక సంస్కృతి సాంప్రదాయిక అవకాశాలు పెంపొందించడానికి అన్ని మార్గాలను అన్వేషిస్తామని చెప్పారు. గిరిజనులు ఎంతో అమాయకంగా వారి జీవన విధానం చూడముచ్చటగా ఉందని పేర్కొన్నారు. వెట్టి చాకరీ రహిత సమాజం కావాలని కోరుతూ జిల్లా పరిపాలనా యంత్రాంగం టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో వెట్టి చాకరీని నిషేధించాలని కోరుతూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఉప కార్మిక కమిషనర్ ప్రసాద్ రావు మాట్లాడుతూ వెట్టి చాకరీ నిర్మూలన వారోత్సవాల సందర్భంగా వెట్టి చాకరీ వలన సమాజంలో కలిగే దుష్పరిణామాలను తెలిపేందుకు ర్యాలీ చేపట్టినట్లు చెప్పారు. చైల్డ్ లైన్, నేచర్ తదితర సంస్థల సహకారంతో ర్యాలీ చేపట్టామని అన్నారు. ర్యాలీలో పోలీస్, రెవెన్యూ, లేబర్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు. నిర్మూలన వారోత్సవాల సందర్భంగా విజయనగరం జిల్లాలో సమాజంలో వెట్టి చాకిరీ వలన కలిగిన దుష్పరిణామాలని సమాజాన్ని తెలియజేయడానికి గాను ఈ యొక్క ర్యాలీ నిర్వహించబడుతుంది. ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారం ఈ దినము ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నాము. ఈ దినము ర్యాలీ కూడా నిర్వహిస్తున్నాము. మరి వివిధ సంస్థలు, ఎన్జిఓలు, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు, చైల్డ్ లైన్, నేచరు, బీబీఐ వీళ్ళందరూ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, లేబర్ డిపార్ట్మెంటు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు మేమందరము కూడా ఈ వెట్టి చాకరీ రహిత సమాజం కోసం కృషి చేద్దామని ప్రతిజ్ఞ తీసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి వెట్టి చాకరీని నిర్మూలించిన తమ వంతు కృషి చేసి మా ప్రభుత్వ అధికారులకి, స్వచ్ఛంద సంస్థలకి సహకరిస్తారని మరి ప్రార్థిస్తున్నాము. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో ఈరోజు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మరియు విజయనగరం జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాసమూర్తి వాజీ న్యూస్తో మాట్లాడారు. జనవరి 29వ తేదీ నుండి ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, ఈ నెల 3న నోటిఫికేషన్ వెలువడిందని అన్నారు. ఉత్తరాంధ్ర పరిధిలో గల 6 జిల్లాల కలెక్టర్లు జిల్లా ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తారని, రిటర్నింగ్ అధికారిగా విశాఖ జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్ వ్యవహరిస్తారని అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలలో డిఆర్ఓలు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారని అన్నారు. ఫిబ్రవరి 27న పోలింగ్, మార్చి 3న కౌంటింగ్ ఉంటుందని అన్నారు. మార్చి 8వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని అన్నారు. ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం టీచర్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 29వ తారీఖు, పోయిన నెల 29వ తారీఖున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా షెడ్యూల్ అనౌన్స్ చేసింది. ఆ రోజు నుంచి కూడా మోడల్ కోడ్ ఇంప్లిమెంటేషన్లో ఉంది. 3వ తారీఖున ఈ ఎన్నికకు సంబంధించినటువంటి నోటిఫికేషను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఇఓ ఆంధ్రప్రదేశ్ ఇవ్వడం జరిగింది. మన ఎరస్ట్రైల్ 3 డిస్ట్రిక్ట్స్ అంటే ఇప్పుడు 6 డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి కలెక్టర్స్ అందరూ కూడా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్గా ఈ ఎన్నికని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. రిటర్నింగ్ ఆఫీసర్గా విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారు రిటర్నింగ్ ఆఫీసర్గా ఉంటారు. ఈ జిల్లాల్లో ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ఈ జిల్లాలు, పాత 3 జిల్లాలకు సంబంధించి కొత్తగా వచ్చిన జిల్లాల్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్స్ అందరూ కూడా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్గా వ్యవహరించడం జరుగుతుంది. దీనికి సంబంధించి నామినేషన్స్ లాస్ట్ డేట్ 10వ తారీఖున, స్క్రూట్నీ 11వ తారీఖున, విత్డ్రాయల్స్ 13న జరుగుతాయి. 27న డేట్ ఆఫ్ పోలు ఆ రోజున 8 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటుంది. కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ 3వ తారీఖు, మార్చి 3వ తారీఖు ఉంటుంది. ఈ ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా
8కి కంప్లీట్ అవుతుంది. అంటే 29 నుంచి మార్చి 8 వరకు, లేదు కౌంటింగ్ అయిపోయాక ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటువంటి నోటిఫికేషన్ ప్రకారము, అంటే ఈ మోడల్ కోడ్ ఏదైతే ఇది ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. జనరల్ ఎలక్షన్లో ఉన్నటువంటి మోడల్ కోడ్ ఏదైతే ఉందో ఈ ఎన్నిక కూడా ఈ మోడల్ కోడ్ ఇంప్లిమెంట్ అవుతుంది. దీనికి సంబంధించి జిల్లాలో 27 మండలాల్లో ఉన్న ఎంపీడీఓస్, 4 మున్సిపాలిటీల్లో ఉన్న మున్సిపల్ కమిషనర్స్ అందరినీ కూడా టీమ్స్ లాగా మోడల్ కోడ్ టీమ్స్ వేయడం కలెక్టర్ గారు, జిల్లా ఎన్నికల అధికారిగా మన జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు ఈ టీమ్స్ని ఫామ్ చేశారు. ఆ టీమ్స్ వర్క్ చేస్తూ ఉన్నాయి. సూఫీ ఆధ్యాత్మిక చక్రవర్తి హజరత్ సయ్యద్ షహన్షా బాబా ఖాదర్ వలి వారి 66వ సూఫీ సుగంధ మహోత్సవాలు బాబా మెట్ట దర్గా దర్బార్ షరీఫ్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం 6 గంటలకు పవిత్ర ఖురాన్ షరీఫ్ పట్టణంతో ఉరుస్ మహోత్సవాలు మొదలయ్యాయి. అనంతరం ఖాదర్ బాబా దర్బార్ నుంచి ఆయన ప్రియ శిష్యులు హజరత్ అతావుల్లా షరీఫ్ షా థాస్ ఖాదర్ బాబా వారి సూఫీ ఆధ్యాత్మిక వారసులు చీమలపాడు దర్గా పీఠాధిపతి మొహమ్మద్ ఖ్వాజా మొహినుద్దీన్ షా థాస్ ఖాదరి, విజయనగరం సూఫీ దర్గా దర్బార్ షరీఫ్ ముత్వల్లి డాక్టర్ మొహమ్మద్ ఖలీలుల్లా షరీఫ్ షా తాస్ ఖాదరి నేతృత్వంలో అశేష బాబా భక్తులు ప్రేమికులతో కలిసి ఫకీర్ మేళా డప్పు వాయిద్యాలతో మెట్టపై ఉన్న ఖాదర్ బాబా దర్గాకు ఊరేగింపుగా వెళ్లి బాబా దివ్య సమాధికి సుగంధ పరిమళ ద్రవ్యాలు, పూలు, గజమాలలతో చాదర్ సమర్పణ గావించారు. విశ్వశాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసి దర్గా సన్నిధిలో జెండా స్థాపన చేసి ఉరుసు మహోత్సవాలకు ప్రార్థనలతో ఘనంగా ప్రారంభించారు. నుంచి 1961 వరకు హజరత్ బాబా ఖాదర్ వలి వారి సందర్శన కాలం ఇదే విజయనగరంలో జరిగింది. వారి యొక్క గురుగారు హజరత్ బాబా తాజుద్దీన్ తాజులౌలియా నాగ్పూర్లో వేయించేస్తున్నారు. వారి నుంచి ఆధ్యాత్మిక సంపదను పుణికిపుచ్చుకుని విజయనగరం నుంచి యావత్ ప్రపంచానికి తనదైన శైలిలో ఒక ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప మహిమాన్విత మహాసద్గురువు హజరత్ బాబా ఖాదర్ వలి వారు. ఏక్ జమానా సోహబతే బా ఔలియా బెహతరజ్ సద్ సాలా తాతే బేరియా. 100 సంవత్సరాల గుప్తమైన కఠోర తపస్సు కంటే మహానీయుని చేత ఒక్క సెకను కూర్చోవడం మిన్న. ఇది జలాలుద్దీన్ రూమి అనే ఒక మహానీయుడు చెప్పాడు. ఈ 1450 సంవత్సరాల క్రితం జగత్ ప్రవక్త గారి యొక్క పాద దయతో ఆవిర్భవించినటువంటి సూఫీజం అది ఆ పరంపర కొనసాగుతూ హజరత్ ఖాజా మొయినుద్దీన్ హసన్ చిష్తి సంజీరి అజ్మీరి గరీబ్ నవాజ్ అజ్మీర్లో వేయించేసి ఉన్న ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి వారి వరకు వచ్చింది. వారు ఈ వ్యవస్థకు మూల పురుషులు. 850 సంవత్సరాల క్రితం భారతదేశం వచ్చారు వారు. వారి నుంచి ఈ సూఫీ వ్యవస్థ వచ్చింది. వారి తర్వాత వారి యొక్క శిష్యులు ఖుత్బుద్దీన్ బఖ్తియార్ కాకి మెహ్రీ ఢిల్లీలో ఉన్నారు. వారి యొక్క శిష్యులు బాబా ఫరీదుద్దీన్ గన్షకర్ పాక్ పట్టణంలో ఉన్నారు. వారి యొక్క శిష్యులు హజరత్ నిజాముద్దీన్ ఔలియా సాబిర్ పాక్ ఉత్తరాంచల్ ఢిల్లీలో ఉన్నారు. వారి యొక్క శిష్యులు షంసుద్దీన్ నూరి తుర్క్ పానిపత్లో ఉన్నారు హర్యానా దగ్గర. వారి యొక్క శిష్యులు దావుద్ మక్కీ చిష్టి రాజస్థాన్ మధ్యప్రదేశ్ సాగర్లో ఉన్నారు. వారి యొక్క శిష్యులు హజరత్ బాబా తాజుద్దీన్ తాజులౌలియా నాగ్పూర్ షరీఫ్లో ఉన్నారు. వారి యొక్క శిష్యులు హజరత్ బాబా ఖాదర్ ఔలియా. ఈ బాబా ఖాదర్ ఔలియా వారు కూడా వారిలాగానే ఎంతోమంది మహానీయులు తయారు చేశారు. మచిలీపట్నంలో హజరత్ బాబా ఫరీద్ మస్తాన్ ఔలియా, చీమలపాడులో సూఫీ మొహమ్మద్ అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ బాబా, కరాచీలో ఉబైదుల్లా ఖాన్ దుర్రానీ, ఇట్లా అజీం ఖాన్ బాబా, మన మోతీ బాబా, కొత్తగూడెం చాదగూడెంలో వలీ బాబా, ఇట్లా ఎంతోమంది మహానీయులు వారిలాగానే తయారు చేశారు హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారు. మొత్తం ఈ వ్యవస్థకి మూల పురుషులు హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి. ఇక్కడ కుల మత వర్గ విచక్షణ లేకుండా అందరూ వస్తారు. ఇంద్రధనస్సు రంగుల్లా వైవిధ్యంగా రూపుదిద్దుకున్న గాలిపటాలను మన దేశంలో పెద్దలు పిల్లలతో పోటీ పడుతూ ఎగరేస్తారు. పదవే వయ్యారి గాలిపటమా అని ఆకాశంలో పక్షిలాగా ఎగిరే ఈ గాలిపటాల కోసం కొన్ని దేశాల్లో ఉత్సవాలు కూడా జరుపుతారు. జాతీయ గాలిపటాల దినోత్సవం సందర్భంగా వాద్యచారణ అందిస్తున్న ప్రత్యేక కథనం.
పంచవన్నెల పతంగులకు మాంజా దారం కట్టి ఆకాశంలోకి ఎగరేస్తుంటే ఎవరికైనా తామే ఆకాశంలో ఎగురుతున్నంత ఉత్సాహం కలుగుతుంది. ఇంద్రధనస్సు రంగుల్లా వైవిధ్యంగా రూపుదిద్దుకున్న గాలిపటాలను మన దేశంలో పెద్దలు పిల్లలు పోటీ పడుతూ ఎగరేస్తారు. గాలిపటం 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 రంగు రంగుల గాలిపటం ఇది రయ్యిన పోయే గాలిపటం 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 చుక్కల పర్వతమెక్కేను చూపుల కందక తిరిగేను ఇది చూపుల కందక తిరిగేను రెక్కలొక్కటే తప్పువగాని రెవ్వున ఎగిరే పెట్టేను గాలిపటం గాలిపటం పదవే వయ్యారి గాలిపటమా, పైన పక్షిలాగా ఎగిరిపోయి పక్క చూపు చూసుకుంటూ తిరిగేదివే గాలిపటమా అని ఆకాశంలో పక్షిలాగా ఎగిరే ఈ గాలిపటాల కోసం కొన్ని దేశాల్లో ఉత్సవాలు కూడా జరుపుతారు. ఒక్కసారి చరిత్రను పరిశీలిద్దాం. 2000 సంవత్సరాల క్రితం చైనాలో ఒక రైతు బలమైన గాలికి తన టోపీ ఎగిరిపోకుండా ఒక తెగను కట్టాడని మొదటి గాలిపటం అలా పుట్టిందని కొందరు చెబుతారు. క్రీస్తుపూర్వం 200లో హాన్ రాజవంశానికి చెందిన చైనీస్ జనరల్ హాన్సన్ తాను దాడి చేస్తున్న నగరం గోడలపైకి గాలిపటాన్ని ఎగురవేసినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. గాలిపటాలు ఎగిరిన ఎత్తుబట్టి సైన్యం రక్షణ గోడలు దాటడానికి ఎంత దూరం సొరంగం తవ్వాల్సి ఉంటుందో అతను అంచనా వేసేవాడట. ఆ తరువాత కాలంలో చైనా నుంచి కొరియాకు, ఆ తర్వాత ఆసియా అంతటికీ వచ్చిన గాలిపటాలు భారతదేశానికి కూడా చేరుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వాతావరణాన్ని అంచనా వేసేందుకు గాలిపటాలను వాడేవారు. మొదట్లో ఎండిన ఆకులను పతంగులుగా ఎగురవేసేవారట. ఆ తర్వాత వార్తాపత్రికలను చింపి కొబ్బరి ఈనులు, ఉడకబెట్టిన మైదాపిండిని ఉపయోగించి పతంగులు తయారు చేసేవాళ్ళు. 2 కళ్ళున్న గాలిపటాన్ని గుడ్లందారని, ఒంటి కన్ను ఉన్నదాన్ని గుడ్డి లంగోటి అని, పెద్ద పతంగిని అడ్డా అని పిలిచేవారు. 13వ శతాబ్దంలో ప్రముఖ మరాఠీ సాధువు కవి నామదేవ కవిత్వంలో గాలిపటాల ప్రస్తావన ఉంది. 16వ శతాబ్దపు మరాఠీ కవులు దాసోపంత్, ఏకనాథ్ వంటి వారి పాటలు పద్యాల్లో కూడా గాలిపటాల గురించి ఉంది. తులసీదాస్ రాసిన రామచరిత్ మానసలో గాలిపటాల ప్రస్తావన ఉంది. మన దేశంలో మొఘలుల పరిపాలన వచ్చాక గాలిపటాలు ఎగురవేయడం క్రీడగా మారింది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో గాలిపటాల కోసం ప్రత్యేకంగా ఒక మ్యూజియం ఏర్పాటు చేశారు. భానుషా అనే వ్యక్తి తాను సేకరించిన గాలిపటాలతో 1984లో దీన్ని ప్రారంభించారు. ఇక్కడ 100 రకాల గాలిపటాలతో పాటు వాటి తయారీ పద్ధతులు, వాటి కోసం వాడే వస్తువుల గురించి వివరిస్తారు. గుజరాత్ రాష్ట్రంలోనే 1989 నుంచి ప్రభుత్వం గాలిపటాల పండుగ నిర్వహిస్తోంది. విజయనగరం జిల్లా గజపతి నగరం ప్రభుత్వ ఆసుపత్రి సాధారణ తనిఖీలలో భాగంగా డీసీహెచ్ రాజ్యలక్ష్మి తనిఖీలు నిర్వహించారు. బాలింతలకు, పసిపిల్లలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల గజపతి నగరం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి విజయనగరం ఘోష ఆసుపత్రికి రిఫర్ చేసిన కేసు మార్గ మధ్యలో 108 అంబులెన్స్ సిబ్బంది డెలివరీ చేశారని తెలిపారు. అయితే ఈ కేసులో గజపతి నగరం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది అన్ని విధాలుగా పరీక్షలు జరిపిన అనంతరం మొదటి బిడ్డను సిజేరియన్ చేసి తీసిన కారణంగా రెండవ కాన్పుకు సిజేరియన్ చేయడం వలన ఎక్కువ రిస్క్ ఉన్నందున విజయనగరం రిఫర్ చేసినట్లు తెలిపారు. ఆ సమయంలో ఆసుపత్రి సిబ్బంది అందరూ విధుల్లోనే ఉన్నారని అన్నారు. ఇవి వచ్చినప్పుడు రీసెంట్గా జరిగిన ఇష్యూ గురించి కూడా వివరణ కోరడం జరిగింది. రీసెంట్గా 108లో డెలివరీ అయిపోయింది, ఇక్కడ నుంచి పేషెంట్ రిఫర్ చేశారు, మార్గమధ్యంలో డెలివరీ అయిపోయిందన్న ఒక వార్తను కూడా పరిగణలోకి తీసుకుని దాని మీద వివరణ కోరడం కూడా జరిగింది. పేషెంట్ యాక్చువల్గా చల్లపేట పిహెచ్సి నుంచి నెలలు నిండిపోయిన తర్వాత కూడా చల్లపేట పిహెచ్సికి ఉదయం వెళ్ళిందంట. వెళ్ళిన వాళ్ళు ఐరన్ ఇంజెక్షన్ ఇచ్చి పేషెంట్ని ఇంటికి పంపించేయడం జరిగిందంట. యాక్చువల్గా నెలల నిండి దగ్గరలో ఉన్న అమ్మాయిని, అది కూడా మొదటి కాన్పు సిజేరియన్ ఆపరేషన్ ద్వారా డెలివరీ అయిన అమ్మాయిని ఇంటికి పంపించకుండా ముందే వాళ్ళు
ఉదయం వెళ్ళినప్పుడు ఎక్కడికి పంపించి ఉంటే బాగుండేది. వాళ్ళ ఇంటికి పంపించారంట. పంపించిన తర్వాత అమ్మాయికి మళ్ళీ నొప్పులు రావడంతో మళ్ళీ వెనక్కి మళ్ళీ చలపేట పిహెచ్సికి వెళ్తే వాళ్ళు ఘోష హాస్పిటల్కి రిఫర్ చేశారంట. మార్గ మధ్యలో అమ్మాయికి కొంచెం నొప్పులు ఎక్కువ అవడంతో గజపతినగరం హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడ డ్యూటీలో ఉన్న డాక్టర్ గారు స్టాఫ్ చూడడం కూడా జరిగింది. చూసిన తర్వాత అది ముందు పెద్ద ఆపరేషన్ వల్ల ఇప్పుడు సాధారణ కాన్పుకి ప్రమాదం ఉంటుంది, లోపల గర్భసంచి చిట్లిపోయే ప్రమాదం ఉంటుందని చెప్పి ఇంతకన్నా పెద్ద హాస్పిటల్ అయిన ఘోష హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి మార్గ మధ్యలో ప్రసవించిందని మాకు. మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలను విద్యార్థులు, యువత, ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా సంకల్ప రథంతో ప్రచారం చేస్తున్నామని గరివిడి ఎస్ఐ లోకేశ్వరరావు తెలిపారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో గరివిడి అవంతి ఇంజనీరింగ్ కళాశాల, ఎస్టీఎస్ కళాశాలలో సంకల్ప రథంతో ప్రచారం చేపట్టామని ఎస్ఐ తెలిపారు. మాదక ద్రవ్యాల అనర్థాలను వివరిస్తూ లఘు చిత్రాలను, వీడియోలను ప్రదర్శించి మత్తు, మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని ఎస్ఐ కోరారు. జగన్ 2.0 పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాడు, కార్యకర్తల కోసం పని చేస్తాడు అంటే ఇప్పటి వరకు ఈయన పని చేయలేదని, ఇకపై ప్రజల కోసం ఆలోచించను అని అర్థం వస్తుంది కదా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొప్పుల వెల్మ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, జనసేన జిల్లా సీనియర్ నాయకులు డాక్టర్ రవికుమార్ మెడతానా ఆరోపించారు. ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ 2.0 అంటే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. గత 5 సంవత్సరాల్లో మీరు అధికారంలో ఉండి ముఖ్యమంత్రి హోదాలో మీరు కోర్టుకి ఎలా వెళ్లకుండా స్కిప్ చేసి ముఖ్యమంత్రి నాకు బిజీ షెడ్యూల్ ఉందని మీరు ఏ విధంగా చెప్పగలిగారు? సుమారు 42 సూట్ కేస్ కంపెనీలు పెట్టి మీ నాయకులే గత కాంగ్రెస్లో ఉన్న మంత్రి పదవులు అనుభవించి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ధర్మాన కృష్ణదాస్ గారు కానీ కొంతమంది కన్నబాబు గారు లాంటి మంత్రులు మీ గురించి చెప్పారు. ఆయన ఏ విధంగా సూట్ కేసులు కంపెనీలు పెట్టారో, ఎంత దోచుకున్నారో వాళ్ళే చెప్పారు. మళ్ళీ అదే పార్టీలో మీరు చేర్చుకుని వాళ్ళకి మంత్రులు ఇవ్వడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే రోజుకి ఒక నాయకులు, ముఖ్య నాయకులు ఈరోజు వెళ్ళిపోతున్నారు. ప్రజలు నమ్మడం మానేశారు. మీ 2.0 అనేది ఎంత అట్టర్ ఫ్లాప్ అయిపోయింది సినిమాని మీరు 2.0 మళ్ళీ అంటున్నారు. అంటే మీకు 175కి 11 సీట్లో కూర్చోబెట్టారు. రేపు ఒకరు కూడా గెలవరు. ఎందుకు గెలవరు అంటున్నంటే ప్రజలు అలాంటి తీర్పునిచ్చారు. మీరు ఏం మంచి చేశారు? ఈరోజు మందు బాబులకి తక్కువ నాసిరకమైన మందులు అమ్మి మీరు డబ్బులు వేల కోట్లు సంపాదించి ఈరోజు రాష్ట్రంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అదే అభివృద్ధి అంటే? ఈరోజు మీ నాయకులే వేల కోట్లు సంపాదించారు తప్ప మీ కార్యకర్తలు అక్రమంగా కేసులు పెడుతున్నది కూటమి ప్రభుత్వం అంటున్నారు. మీరు అధికారం ఉండేటప్పుడు మీ కార్యకర్తలు ఎన్ని రౌడీజాలు చేశారో, ఎన్ని మానభంగాలు చేశారో, ఎన్ని రేపులు చేశారో, ఎన్ని అక్రమాలు చేశారో అవి చట్టం తన పని చేసుకుని పోతుందే తప్ప ఎవరు కూడా కక్ష సాధింపు చర్యలు చేసే ఈ కూటమి ప్రభుత్వం అలాంటి నాయకులు ఎవరూ లేరు. ఈరోజు పంచాయతీ కార్యదర్శులు గ్రామాల అభివృద్ధికి క్రియాశీలకంగా విధులు నిర్వహిస్తున్నారని, వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సహకరించాలని ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర నాయకులు డివి రమణ పేర్కొన్నారు. నగరంలోని ఎన్జీఓ హోంలో పంచాయతీ కార్యదర్శులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు ఐక్యంగా ఉండి పోరాటం చేయాలన్నారు. క్షేత్రస్థాయి సభ్యులకు బాసటగా నూతన కమిటీ నిలవాలని పిలుపునిచ్చారు. ఎన్నో ఒత్తిడుల నడుమ పంచాయతీ కార్యదర్శులు వారి విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. వారికి తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని భరోసా ఇచ్చారు. ఒక ఐకమత్యంతో యునానిమస్గా ఒక అడా కమిటీని ఏర్పడుకోవడం, వాళ్ళంతలో వాళ్ళు సంభాషించుకున్న తర్వాత ఒక మంచి కమిటీని వేసుకున్నారు. ఆ కమిటీ నా ఉద్దేశంలో ఇది అడా కమిటీయే. ఏదైతే వాళ్ళ బైలాలో ఏదైతే 2017లో రిజిస్ట్రేషన్ కాబడినటువంటి సంఘం వాళ్ళ బైలా ప్రకారం తాలూకా స్థాయిలో, లేదంటే మండల స్థాయిలో, లేదంటే జిల్లా స్థాయిలో వాళ్ళ కమిటీలు ఏదైతే బైలాలో ఉంటుందో ఆ బైలా ప్రకారం రెగ్యులర్గా ఎన్నికలు జరుపుకొని వాళ్ళ ఇష్యూలు ఏదైతే కింద స్థాయిలో ఏవైతే ఎక్కువ సమస్యలు ఉన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థలో ముఖ్య భూమిక వహిస్తున్నటువంటి పంచాయతీ కార్యదర్శులు ఈవేళ సంక్షేమ పథకాలు
ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని సంక్షేమ పథకాలు కూడా కింద స్థాయిలో ప్రతి వ్యక్తికి అందించడానికి సాయశక్తుల తెల్లవారుజాము నుంచి కూడా పెన్షన్స్ పంచడంలోనే కాదు అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చినటువంటి ఉద్యోగస్తుల్లో ముఖ్యంగా ముందున్నటువంటి పంచాయతీ కార్యదర్శులు వాళ్ళ ఇష్యూలు సాల్వ్ చేయడానికి కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని, అదే స్థాయిలో ప్రభుత్వం తాలూకా ప్రతిష్టను పెంచే విధంగా వీళ్ళందరూ కష్టపడతారు కాబట్టి ప్రభుత్వం కూడా వాళ్ళ సమస్యలు చిన్న చిన్న సమస్యలే, వాళ్ళైతే ఎన్ని గ్రేడ్లు ఉన్నటువంటి గ్రేడ్ల ఇష్యూలైనా లేకపోతే వాళ్ళ ప్రమోషన్స్ ఇష్యూలైనా లేదు వాళ్ళ తాలూకా అంతర్గతంగా ఉన్నటువంటి ఏదైతే అడ్మినిస్ట్రేటివ్లో ఉన్నటువంటి ఇబ్బందులు అయినా సరే అన్నీ కూడా పరిష్కరించే విధంగా ఇవాళ ఉన్నటువంటి కొత్తగా ఏర్పడినటువంటి ఈ ఆర్యా కమిటీలో ఉన్నటువంటి నాయకత్వం కూడా ఫస్ట్ వీళ్ళ బాధ్యతగా జిల్లాలో ఉన్నటువంటి మిగతా కమిటీలు రెగ్యులర్ కమిటీలని ఎన్నిక అయ్యే విధంగా కింద ఉన్నటువంటి కేడర్లందరినీ కూడా మెంబర్షిప్ చేయాలని, ఈ జిల్లాలో సుమారు 1000 మంది ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి అందరిది ఒకటే మాట అందరిది ఒకటే బాట అనే విధంగా కార్యవర్గాన్ని తయారు చేయాలని కొత్తగా ఎన్నికైనటువంటి ఇవాళ ఏదైతే అడాక్ కమిటీ ఉందో అడాక్ కమిటీకి మరొకసారి శుభాభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. నగరంలో లేడీస్ రిక్రియేషన్ క్లబ్లో ఎస్బీఐ పెన్షనర్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ విజయనగరం జోన్ ఆధ్వర్యంలో విశ్రాంత ఎస్బీఐ ఉద్యోగులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ పివిఎస్ నెహ్రూ మాట్లాడుతూ ప్రతి ఏటా మార్చిలో విశ్రాంతి ఎస్బీఐ ఉద్యోగులకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. November 28ని ఈ పెన్షన్లు అందరికీ కలిపి దాదాపు 170 మంది వరకు కూడా కేర్ హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. జనవరి 1వ తారీఖు దాదాపు 78 మంది 80 మంది వరకు కూడా పెన్షనర్లు పిలిచి జనవరి 1వ తారీఖుని ఒక ఫోటో కార్యక్రమం ఏర్పాటు చేసి తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ మీటింగు మెయిన్ ఉద్దేశం ఏంటంటే మా అసోసియేషను పెన్షనర్లకు ఏమేమి పథకాలు అమలుపరుస్తోంది, పెన్షనర్కి ఎటువంటి సదుపాయాలు కల్పిస్తోంది, బ్యాంకు ద్వారా వచ్చే సదుపాయాలు ఏమిటి అనేది అన్నీ కూడా తెలియజేస్తూ మేము మీటింగులు పెడుతున్నాం. ఈసారి ఏంటంటే దాదాపు 2018 నుంచి 75 సంవత్సరాలు పూర్తయిపోయి బ్యాంకులో 30-40 ఏళ్ల వరకు సర్వీస్ చేసిన వాళ్ళకి ఎటువంటి సన్మానాలు జరగలేదు. అందుకని ఈ సంవత్సరం దాదాపు మన విజయనగరం జిల్లాలో 60 మంది ఉన్నారు. 10 మంది రాలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు దాదాపు 50 మందికి అనుకున్నాం, కానీ ఈరోజు 23 వచ్చారు. నెక్స్ట్ మంత్ మిగిలిన వాళ్ళకు కూడా ఈ 75 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకి ఈ విధంగానే సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి. ఢిల్లీలో సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ దుందుబి మోగించడంతో విజయనగరం జిల్లా కేంద్రంలోని హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ కార్యకర్తలు నాయకులు స్వీట్లు పంచిపెట్టుకుని బాణసంచా కాల్చి సందడిగా గడిపారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ వర్మ మాట్లాడుతూ ఢిల్లీలోని 27 సంవత్సరాల తర్వాత మళ్లీ భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగిందని, ఇది శుభ పరిణామమని అన్నారు. ఢిల్లీలో జరిగినటువంటి ఎలక్షన్ల లెక్కింపులో భారతీయ జనతా పార్టీ అత్యంత ఘనమైన విజయాన్ని సాధించింది. 27 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి ఢిల్లీ పీఠాన్ని భారతీయ జనతా పార్టీ చేజిక్కించుకోవడం జరిగింది. సుమారుగా 47% పైచిలుకు ఓట్లతో అక్కడి ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించారు. ఢిల్లీ ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున పేరు పేరున పాదావందనాలు ముందుగా తెలియజేసుకుంటున్నాం. అలానే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ప్రతి కార్యకర్త ఎంతో కష్టపడి రేయింబవళ్ళు శ్రమించి ఇంతటి ఘన విజయాన్ని భారతీయ జనతా పార్టీకి అందించినటువంటి కార్యకర్తలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలానే మా జాతీయ అధ్యక్షులు అయినటువంటి నడ్డా గారికి, అలానే అభినవ చాణక్యులుగా పేరుగంచినటువంటి అమిత్ షా గారికి, నవభారత నిర్మాత నరేంద్ర మోదీ గారికి, ఈ యొక్క భారతీయ జనతా పార్టీ
విజయ రచనలో వారు చూపించినటువంటి చొరవ తెగువ కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ ఎలక్షన్స్లో ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారిని కూడా మట్టి కరిపించడం జరిగింది. నగరంలోని అయ్యన్న కోనేరు గట్టు ప్రాంతంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం, శివాలయం వీధిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో భీష్మ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. ఉదయం వేకువజాము నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భీష్మ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయని పూజారి నగేశాచార్యులు తెలిపారు. భీష్మ ఏకాదశి విశిష్టతను తెలియజేశారు. ఈరోజు భీష్మ ఏకాదశి, మహా ఏకాదశి, జయ ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు మన దేవాలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, అర్చన, తర్వాత బాలభోగం అయిన తర్వాత విశేషంగా విష్ణు సహస్రనామ పారాయణ, అలాగే భక్తులందరి చేత కూడా విష్ణు సహస్రనామ పారాయణ కూడా జరిగింది. అలాగే ఈరోజు చాలామంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఈ యొక్క భీష్మ ఏకాదశి రోజు ఎవరైతే విష్ణు దర్శనం చేసుకుంటారో వారికి భీష్ముడి వలె మంచి జరుగుతుంది. అలాగే ఈ యొక్క భీష్ముడు ధర్మానికి కట్టుబడి ధర్మంగా, నీతి న్యాయంగా కూడా అన్ని రకాలుగా కూడా రాజనీతితోని భీష్ముడు ఉన్నాడు కాబట్టి ఆ మహా కృష్ణ పరమాత్మ తాలూకా అనుగ్రహం కలిగింది. అలాగే ఈ యొక్క భీష్ముడు ఎవరైతే భీష్ముడు ఈ యొక్క విష్ణు సహస్రనామాన్ని, అంటే భీష్ముడు 1000 నామాలు పఠించడం వల్ల అది విష్ణు సహస్రనామంగా వర్ధిల్లి ఈరోజు ఎవరైతే ఈ యొక్క భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామ పారాయణ ఇంటి దగ్గర కానీ దేవాలయంలో కానీ చేసినట్లయితే వారికి సకల శుభాలు కూడా కలుగుతాయి. అలాగే తోటపల్లిలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. స్వయంభూ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠోత్సవం నిన్న ఘనంగా నిర్వహించారు. కొత్తగా పునఃప్రతిష్ఠ జరుపుకున్న దేవాలయంలో భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున దేవాలయానికి చేరుకున్నారు. నిన్ననే యంత్ర ప్రతిష్ఠ, ధ్వజ, విగ్రహ, శిఖర ప్రతిష్ఠ మహోత్సవాలు పుష్పగిరి పీఠాధిపతి జగద్గురువు విద్యాశంకర భారతీ స్వామి చేతుల మీదుగా సాగాయి. బ్రహ్మశ్రీ కొడవగంటి వెంకట నరసింహాచార్యులు వేద మంత్రోచ్చారణల మధ్య చతుర్వేద పారాయణలతో తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితుల సహకారంతో వైదిక మంత్ర అనుష్ఠానములతో బ్రహ్మశ్రీ జంఝాల జగన్నాథ శాస్త్రి పర్యవేక్షణలో పూజలు నిర్వహించారు. చాలా రోజుల తర్వాత తోటపల్లి దేవాలయంలో భక్తులు పోటెత్తారు. భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భారీగా క్యూ లైన్లో నిలబడి వేచి ఉండి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దేవస్థానం సిబ్బంది భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఏ పనికైనా మొదటి అడుగు వేసే వ్యక్తి మంచిగా మంచి మనసుతో ఏ కార్యక్రమం తలపెట్టినా ఆ దేవుడు దానికి 100% సహకరించి ఆయన కార్యక్రమాన్ని ఆయన నడిపించుకుంటూ ఈరోజు చూస్తే తోటపల్లి చిన్న తిరుపతి అనే మాటే కాదు, విశేషంగా కనిపిస్తుంది. కాబట్టి ఇది ఇంకా అభివృద్ధి చెంది మన ఏ ప్రాంతంలో ఉండే అందరికీ మంచి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరూ ఎల్లవేళ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఒకప్పుడు చిన్న తిరుపతిగా పేరు పొందిన తోటపల్లి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కొన్ని కారణాల వల్ల పూర్తిగా నిర్లక్ష్యానికి గురి కాబడింది. భక్తులు రావడానికి కానీ తర్వాత వాళ్ళు ఉండడానికి కానీ ఏ సౌకర్యం లేకపోవడం వల్ల పూర్తి స్థాయిలో ఒక 20-30 సంవత్సరాల నుండి ఒక నిరాదరణకు గురైన ఈ దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేసి మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో
ఈ ప్రతిష్ట కార్యక్రమాన్ని భారీగా చేయాలనే ఉద్దేశంతో ఒక కమిటీ ఏర్పాటు చేశాం. తోటపల్లి టెంపుల్స్ డెవలప్మెంట్ సేవా ట్రస్ట్ అని. అప్పుడు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్య గారు, మన మాజీ ప్రధాన కార్యదర్శి, అలాగే కంచికామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి గారు, అలాగే పుష్పగిరి పీఠాధిపతి, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని పూనుకున్నాం. ఇప్పటి వరకు 600 మంది సభ్యులు దీంట్లో 11,000 రూపాయలు ఇచ్చి సభ్యత్వం పొందారు. అలాగే చాలా మంది విరాళాలు ఇచ్చారు. మొదటి విరాళదాత మునగపాటి వైష్ణవ్ గారు, విశాఖపట్నం. ఆవిడ ఒక 60 లక్షల రూపాయలు. అలాగే ఏకశిల విగ్రహాలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే రాజగోపురం, అన్నదాన ఛత్రం, ఇక్కడ ఈశాన్యం వైపు ఉండే షాపులు ప్రధాన గుడికి అడ్డంగా ఉన్నాయి కాబట్టి కొత్తగా 11 షాపింగ్ కాంప్లెక్స్ గదులు త్వరలో రెడ్డిపల్లిలో ప్రారంభించనున్న వశిష్ఠ స్కూల్స్ కు సంబంధించిన బ్రోచర్ ఈ రోజు కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు అశోక్ బంగ్లాలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మహేష్ వర్మ మాట్లాడుతూ 2 ఎకరాల పచ్చటి ప్రకృతి నడుమ పాఠశాలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. రెడ్డిపల్లి గ్రామంలో శాంతినికేతన్ పేరుతో నైతిక విలువలతో కూడిన క్యాంపస్ చాలా కాలం సేవలందించిందని, ఆ క్యాంపస్ నుండి అనేక మంది ఐఏఎస్ అధికారులుగా, గ్రూప్ 1 అధికారులుగా ఎదిగారని అన్నారు. దానిని స్ఫూర్తిగా తీసుకుని పిల్లలపై ఎటువంటి ఒత్తిడి లేని విద్యా విధానాన్ని అందుబాటులోకి తేనున్నామని అన్నారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూ నాణ్యమైన విద్యా బోధనకు కృషి చేస్తామని అన్నారు. దాదాపు చాలామంది ఐఏఎస్ కలెక్టర్స్ని, గ్రూప్ 2 ఆఫీసర్స్ని, ఎంతోమందిని దేశంకి ఉపయోగపడే వ్యక్తుల్ని ఇచ్చింది. సో ఆ స్కూల్ని మేము తీర్చిదిద్దాలనే ఒక సంకల్పంతో అనుకోకుండా నా ప్రయాణంలో నాకు కలిసినటువంటి, మాకు వెన్నంటూ ఉండి ఎప్పుడూ సహకరిస్తామని చెప్పిన రామకృష్ణ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆయన కుమారుడు అయినటువంటి సంతోష్ గారు ప్లస్ మాకు ఎప్పుడు గైడెన్స్, ఎలాంటి అకాడమిక్స్ గైడెన్స్ కావాలన్నా నేను ఉంటాను అని చెప్పి కోఫౌండర్గా మా జోగారావు మాషారు. హీఈస్ ఎ PhD స్కాలర్ అండ్ ఎ వెరీ వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐఐటి ఫౌండేషన్. సో వీళ్ళందరి సహాయ సహకారాలతో నైతిక విలువలతో కూడినటువంటి ఫిజికల్ ఫిట్నెస్, ఈ రెండిటిని ఎక్కువగా చూసి పిల్లలకి అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంపిటేటివ్ ప్రెషర్ అనేది లేకుండా ఎలాగ ఒక స్కూల్ నడపవచ్చు అనే దాని మీద ఖచ్చితంగా మేము చెప్పిన ఈ మాట మీద నిలబడుతూ, ఈ మాటనే మా భావజాలాల్లో పెట్టుకుంటూ ఆ స్కూల్ని నడపడానికి మాత్రం మా ప్రయత్నం ఇస్తాం. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇతరులకు సేవ చేయడం జీవితంలో అంతర్భాగం కావాలి. సర్వేజన సుఖినో భవంతు అనేది మౌలిక సూత్రమని పేర్కొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. గిరిజనుల జీవన విధానాన్ని, సంస్కృతి సంప్రదాయాలను దగ్గరగా గమనించారు. కొదమ పంచాయతీ లొద్ద ప్రాంతాన్ని సందర్శించిన పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. వెట్టి చాకరీ వలన సమాజంలో పెక్కు దుష్పరిణామాలు. వెట్టి చాకరీ రహిత సమాజం రావాలన్న ఉప కార్మిక కమిషనర్ ప్రసాద్ రావు. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.